హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. అబ్బా ఏడవడం ఆప్ ముందు. ఐ అండర్స్టాండ్. చలో ఐల్ కాల్ యూ బ్యాక్. కామ్ డౌన్, ఓకే? ఫ్రెండ్ బ్రేకప్. ఓ మై గాడ్, మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం, బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకొకలాగా బిహేవ్ చేస్తాం? యాక్చువల్లీ యు నో వాట్, టుడే లెట్స్ టాక్ అబౌట్ హౌ పీపుల్ బిహేవ్ బ్రేకప్ ముందు అండ్ బ్రేకప్ తర్వాత. చెక్ ఇట్ అవుట్. హాయ్. ఏంలే, నేను గౌతమి కూర్చున్నాం. గౌతమి తింటుంది. యా అలా ఏం కాదు. అచ్చా లిసన్, మాట్లాడతావా గౌతమితో? నో పిచ్చా. నో యా ఒక్క నిమిషం. బా ప్లీజ్ యూ హ్యావ్ టు టాక్ టు హిమ్. నువ్వు మాట్లాడకపోతే ఎట్లా తెలుస్తుంది? ప్లీజ్, ఐ రియలీ లైక్ దిస్ గాయ్. నువ్వు మాట్లాడు. ఐ వాంట్ మై ఫ్రెండ్స్ టు బీ ఫ్రెండ్స్ విత్ హిమ్. నో ప్లీజ్ టాక్. హాయ్. మాట్లాడు. దొంగ సచ్చినోడు, యదవా పంది. అసలు వాడిని ఏం What happened? దట్ యాస్ నీకు నతాషా గుర్తుందా? మేమందరం కలిసి రోడ్ ట్రిప్కి వెళ్ళుండే. వాడు దాంతో ఫ్లర్ట్ చేస్తున్నాడు తెలుసా? He's not flirting with her. వాళ్ళు just friends. అంత లేదు అక్కడ. అయినా నీకెట్లా తెలుసు? నేను మాట్లాడినా కదా. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా వాడితో? నీకు సిగ్గులేదా? అయినా నీకు నేను ఫ్రెండా వాడి ఫ్రెండా? ఫస్ట్ నేను కదా ఫ్రెండ్. అయినా నువ్వు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు వాడితో? బా, నువ్వు ఫేస్బుక్ ది ఫోన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని చోట్ల బ్లాక్ చేయి ఫస్ట్. I don't want you to talk to him anymore. Then you'll only want to stalk him later, no? Just pick one. నీకు నేను కావాలా వాడు కావాలా? Pass your phone, yeah. అక్కడే ఉంది. Pattern ఏంది? Yes. S for what? శ్రీకర్. అబ్బా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అర్థమవుతుంది. లవ్ అమ్మా. give me your phone. తీసుకో, అక్కడనే ఉంది. Pattern ఏంది? ప్యాటర్న్ ఎందుకు? ప్యాటర్న్ ఏం లేదు. ఐఎమ్ ట్రాన్స్పరెంట్. మనకి మన బాయ్ ఫ్రెండా తొక్క. అరే పిక్చర్ చూడు ఎంత క్యూట్ ఉందో కదా. వి లుక్ సో క్యూట్ టుగెదర్. నో తెలుసా, మేము జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. శ్రీకర్ వెయిట్ గెయిన్కి, నేను వెయిట్ లాస్కి. దెన్ విల్ లుక్ పర్ఫెక్ట్. అన్న బిర్యానీ ఆర్డర్ చేసినాం, ఇంకెంతసేపు పడుతుంది? కొంచెం తొందర పంపియరా ప్లీజ్. జిమ్ డైట్ ఏమైంది? ఒప్పిక లేదబ్బా. ఆ వేస్ట్ ఫెలో గాడి వల్ల వెజిటేరియన్ గా 6 months ఉన్నా. ఇంకా అంతకంటే నా వల్ల కాదు. బ్రేకప్ అయిపోయింది. పిచ్చ లైట్. ఇంకా చికెన్ ఆఫ్టర్ సో లాంగ్. హీస్ సో స్వీట్ తెలుసా. ఐ కాంట్ టెల్ యూ. యు నో వాట్ హ్యాపెన్? యెస్టర్డే వి వెంట్ టు ఐస్ క్రీమ్ అండ్ దెన్ ఒక ఐస్ క్రీమే తిన్నాం ఇద్దరం. అండ్ ఇట్ వాస్ సో స్వీట్. ఐ కాంట్ టెల్ యూ. బుద్ధుడి స్టాచ్యూ, ట్యాంక్ బండ్, లేట్ నైట్. ఇట్ వాస్ పర్ఫెక్ట్. నీకు తెలుసు కదా నాకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంత ఇష్టమో. యాక్చువల్లీ బ్రేకప్ అయి చాలా మంచి పని అయింది తెలుసా. ఐ డోంట్ హ్యావ్ టు షేర్ మై ఐస్ క్రీమ్స్ విత్ హిమ్ ఎనీమోర్. ఐ లవ్ యూ. హలో. ఐ మిస్ యూ ఆంటీ. అచ్చా లిసన్, ఐమ్ విత్ హర్. నో, ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? That's slightly better. No, you cut the call. No, you cut. Baya. అరే are you mad? I don't know, అబ్బాయిలు అసలు ఎంత ఇరిటేటింగ్ కదా. ఐఎమ్ సో గ్లాడ్ వి బ్రోక్ అప్. వీడెందుకు కాల్ చేస్తున్నాడు ఇప్పుడు నాకు? హలో, నీకెందుకు నేను ఎక్కడుంటే? ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాల్ చేయదని? 100 సార్లు కాల్ చేస్తామని నాకు అర్థం కాదు. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా. గాడ్, జస్ట్ డోంట్ కాల్ మీ. చాలబ్బా, మరీ ఎక్కువ రోజులు సింగిల్గా ఉండలేం. యునో, ఇట్స్ లైక్ ఇట్స్ స్పెషల్ వాట్ వీ హ్యావ్. ఆ బాండింగ్, ఆ కేరింగ్. యునో, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దట్ వన్ హగ్ చాలు. అలా స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. దట్ కడ్లింగ్, ఓ మై గాడ్, ఐ వాజ్ సో డన్ బీయింగ్ సింగిల్ ఎనీవేస్. హే హాయ్. పద ఈరోజు లేడీస్ నైట్ పోదాం. మర్చిపోయావా? నేను సింగిల్. హౌ మచ్ ఐ మిస్ బీయింగ్ సింగిల్. అసలు రిలేషన్షిప్ లో ఎంత పని ఉంటది. బబ్బా నాన్ సెన్స్. సింగిల్ ఫర్ ఎవర్. ఐఎమ్ సో స్లీపీయా. కానీ పర్లేదు తెలుసా, మేము రాత్రి నిన్న ఒక 7-8 hours మాట్లాడుకున్నాం అనుకుంటా.
6 o'clock. 6 o'clock పొద్దున వరకు we were talking. It's like we both saw the sunrise together. It was so perfect. I can't tell you. బ్రేకప్ అయిపోయిన తర్వాత నేనైతే హ్యాపీగా ఉన్నా అబ్బా. అసలు నా ఫేస్ లో గ్లో చూసినావా? రోజుకు 10 hours పడుకుంటున్నా తెలుసా నేను. హ్యాపీనెస్, సింగిల్హుడ్ ఇస్ ద బెస్ట్. బా ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తుంది ఇది? హే గో. ఏ జాన్వి, ఈరోజు ఏం ప్లాన్స్? ఈ రోజా నేను శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను. బా ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ పా. ఏ రేపు పక్కా కలుస్తా, ఓకేనా? హే గౌతమి. ఏ జాన్వి, ఏం చేస్తున్నావు? ఆఫీస్ పోతున్నా. ఏ ఎప్పుడు ఆఫీస్ ఏంది? పదపోయి తాగుదాం. ఏ గోయా, ఆఫీస్ ఉంది. ఏయ్ ఎక్స్ట్రా చేస్తున్నావా? నో ఏంది? నోరు మూసుకొని రా ఫస్ట్. ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోతారా అట్లా? వేస్ట్ అబ్బా మీరు. ఎప్పుడు చూడు ఆఫీస్, బాయ్ ఫ్రెండ్స్ ఇవేనా? బ్రేకప్ అయితే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. బాగుంది కదా ఈ ప్లేస్? ఇట్స్ ఓకే. అవునా, నాకు నచ్చింది అబ్బా, బాగుంది. నేను నువ్వంటూ సాంగ్ శ్రీకర్ నాకు ఈ సాంగ్ డెడికేట్ చేశాడు. లిరిక్స్ సరిగ్గా విను, తెలుస్తుంది. నాకు తలనొప్పి వస్తుంది. నేను నువ్వంటూ ఏయ్ ఎవడ్రా సాంగ్ ప్లే చేసేది? చేంజ్ చేయండి, ఇప్పుడే చేంజ్ చేయండి. విన్నామా లిరిక్స్? అసలు మీనింగ్లెస్. ఫర్ ఎవర్ వాట్ ఎవర్. మీరు ఇంకొకసారి ఆ పాట ప్లే చేశారని నేను బిల్లు కట్టుకుని వెళ్ళిపోతాను, చెప్పేస్తున్నాను. అచ్చా లిసన్. You know what happened? What happened? Tan tada. You got engaged? No, it was a gift. Isn't it cute? సర్ప్రైజ్ ఇచ్చాడు తెలుసా, అండ్ ఇట్ వాస్ సో నైస్. ఫైనలీ నాకు కావాల్సిన అబ్బాయి, నాకు నచ్చిన అబ్బాయి దొరికేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ హిమ్. నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి తెలుసా? అబ్బాయిలు ఫ్రెండ్ జోన్ లో ఉన్నంత వరకు చాలా బాగుంటారు. ఫ్రెండ్ జోన్ లో నుంచి బాయ్ ఫ్రెండ్ జోన్ లోకి వచ్చిన వెంటనే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు దెమ్. అన్ని ప్రాబ్లమ్సే. దే బికమ్ లైక్ దిస్ ఎక్స్ట్రా కేరింగ్, ఎక్స్ట్రా పొసెసివ్ అండ్ ఎక్స్ట్రా అనాయింగ్. యు నో వాట్, నేను ఎప్పుడు వాడిని పికప్ చేసుకో డ్రాప్ చేయని చెప్పలే. యు నో వాట్ హీ టోల్ మీ? నేను వాడిని క్యాబ్ డ్రైవర్లో యూజ్ చేసుకున్నా అంట. మై గాడ్, అంటే ఇండిపెండెంట్? మనకు ఓలా ఊబర్ లేవా మనల్ని తీసుకొచ్చి పికప్ చేసి డ్రాప్ చేయడానికి? మొన్న వాళ్ళ పేరెంట్స్ కలిసినప్పుడు బేబీ కొంచెం డీసెంట్ వేసుకొని రావచ్చు కదా. ఇంకెంత డీసెంట్ వేసుకొస్తారు? కుర్తీ లెగ్గింగ్స్ కన్నా నాకు అర్థం కాదు. చీరేసుకొని పోలేమో. వాడు 1947 అయిపోతే నేనేం చేయాలి దానికి నాకు అర్థం కాదు. అయినా నేను వాడి కోసం నాన్ వెజ్ మానేసినా కానీ వాడు నా కోసం వెజ్ మానేసినా? అబ్బే అలాంటివి ఏం చేయరమ్మా. అలాంటివన్నీ మనమే చేయాలి. బికాస్ వీఆర్ గర్ల్స్. లైక్ సో అనాయింగ్. అండ్ యు నో వాట్, నేను మా ఫ్రెండ్స్తో కొంచెం సేపు బయటకు వెళ్తే 100 సార్లు కాల్ చేస్తాడు. నాకు ఫ్రెండ్స్ ఉండరా? నేను స్కూల్లో చదువుకోలేదా, కాలేజ్లో చదువుకోలేదా? నాకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉండరేమో, నేను కోయడ్లోనే చదువుకున్నాను. అఫ్ కోర్స్ నాకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. ఇట్స్ లైక్ వన్ బిగ్ థింగ్ అబ్బా. ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్. అసలు స్పేస్ ఉండదు ఆ రిలేషన్షిప్లో. హీ వాంట్స్ టు నో ఎవ్రీథింగ్. హీ వాంట్స్ టు నో హూ ఐ యామ్ టాకింగ్ టు, హూ ఐ గో అవుట్ విత్, ఎవ్రీథింగ్. షాపింగ్, ఇఫ్ యూ గో అవుట్ ఫర్ షాపింగ్ వాళ్ళ కోసమే కదా. వాడి దగ్గర అన్ని చండాలమైన షర్ట్స్ ఉన్నాయి, వాడి కోసం షాపింగ్ వెళ్దామని చెప్పినా కూడా అండ్ హీస్ లైక్ బేబీ ఐఎమ్ టయర్డ్. యు ఆర్ ఆల్వేస్ టయర్డ్. వాట్ షుడ్ ఐ డూ? హూ డు ఐ గో విత్? ఆఫీస్లో మీటింగ్లో ఉంటా, ఒకసారి కాల్ చేస్తాడు, కట్ చేస్తా. బిజీ అంటే ఏమని అర్థం? బిజీగా ఉన్నామని కదా. 100 సార్లు హీ వాంట్స్ టు కాల్. యా యు నో వాట్, ఆ 500 రూపీస్లో 1000 రూపీస్లో బ్యాన్ చేసినప్పుడు బ్యాంకులకు కూడా అన్నిసార్లు ఫోన్ చేసి ఉన్నారు ఎవరు. సరే ఆ మీటింగ్ తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుడు హీ వోంట్ లిఫ్ట్ ద ఫోన్. ఐ డోంట్ నో వాట్ ద హెల్ హీస్ డూయింగ్. అరే ఐ నో వాట్ హీస్ డూయింగ్. పడుకొని ఉంటాడు. దట్స్ వాట్ హీ డస్ ఆల్ డే. నేను ఈ వర్క్ అంతా చేసి ఇంటికి వెళ్ళి వాడి కోసం ఏదో ఒకటి వండుతా కదా, అప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు తెలుసా? ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది. అరే నేను రాయలసీమ నుంచి వచ్చిన, అఫ్ కోర్స్ నేను కారం ఎక్కువనే తింటా కదా. నువ్వు తినకపోతే నేనేం చేయాలా? నేను చేసింది ఎలా అయినా నచ్చదు. సో బేసిక్లీ వి ఎండ్ అప్ ఆర్డరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి తిన్నప్పుడు ఏమవుతుంది? లావ్ అవుతారు ఈవెన్చువలీ. సో నేను లావ్ అయితే బేబీ వై నాట్ మెయింటైనింగ్? వాడో పెద్ద మహేష్ బాబు, నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఏదో పనులు చేసిన ప్రతిసారి ఈ రింగోటి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి కూల్ చేయడం బాగా అలవాటు అయిపోయింది అబ్బాయిలకి. అస్సలు ఈ రింగ్ నీ అమ్మ చి స్టూపిడ్ రింగ్. అవును, నేను నా ఫ్రెండ్స్ అబ్బాయిలతో బయటకు వెళ్తే వాడికి అంత కోపం వస్తుంది కదా. ఎవ్రీ టైమ్ వి గో అవుట్ హీల్ బి లుకింగ్ అరౌండ్. హీస్ చెకింగ్ అవుట్ ఎవ్రీ గర్ల్ ఇన్ దట్ స్టూపిడ్ బిల్డింగ్, మాల్ ఆర్ వేర్ ఎవర్ షిట్ వి ఆర్. ఎంత కోపం వస్తుంది తెలుసా? అయినా నాకు ఫస్ట్ నుంచి అనిపించేది మాకు వర్కౌట్ అవ్వదని. హీస్ కంప్లీట్లీ డిఫరెంట్. యా నాకు వాడికి సెట్ అవ్వదు అసలు. లైట్. మీరు ఎప్పుడైనా అలా బిహేవ్ చేశారా? లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అలా బిహేవ్ చేశారా మీతో? మీరు చేస్తుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేస్తుంటే వాళ్ళతో షేర్ చేసుకోండి.
అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.